దేశవ్యాప్తంగా కోట్లాది మంది హిందువుల విశ్వాసానికి ప్రతీకగా నిలిచిన అయోధ్య శ్రీరామ మందిరంలో విరాళాల దుర్వినియోగం ఆరోపణలు తీవ్ర కలకలం రేపుతున్నాయి. ఈ కేసులో ఇప్పటికే 8 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. మరోవైపు శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ ప్రధాన కార్యదర్శి చంపత్ రాయ్, ట్రస్టీ అనిల్ మిశ్రా నైతిక బాధ్యత వహిస్తూ రాజీనామా చేశారు. కోట్ల రూపాయల విరాళాలు మాయమవడంపై సిట్ విచారణ జరుపుతోంది. ఇక ఈ వివాదంపై ప్రతిపక్షాలు ప్రభుత్వంపై విమర్శలు తీవ్రం చేశాయి. అయోధ్య రామ మందిరంలో భక్తులు సమర్పించిన హుండీ కానుకలు కాజేశారన్న ఆరోపణలు దేశాన్ని కుదిపేస్తున్నాయి. సుమారు 7 నుంచి 7.5 కోట్ల రూపాయల విరాళాలు మాయమైనట్లు ఆరోపణలు రావడంతో ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేసింది. ప్రాథమిక నివేదికలో విరాళాల నిర్వహణలో తీవ్రమైన లోపాలున్నట్లు సిట్ గుర్తించింది. ఈ నేపథ్యంలో ట్రస్ట్ ప్రధాన కార్యదర్శి చంపత్ రాయ్, ట్రస్టీ అనిల్ మిశ్రా నైతిక బాధ్యత వహిస్తూ తమ పదవులకు రాజీనామా చేశారు. సిట్ నివేదిక ఆధారంగా మొదటి ఎఫ్ఐఆర్ నమోదు చేయగా ఈ కేసులో ఇప్పటికే 8 మందిని పోలీసులు అరెస్టు చేశారు. వీరిలో చంపత్ రాయ్ వ్యక్తిగత డ్రైవర్ టిన్ను యాదవ్ సహా విరాళాల లెక్కింపు బాధ్యతలు నిర్వహించే సిబ్బంది, బ్యాంకు ప్రక్రియల్లో పాల్గొన్న వ్యక్తులున్నారు. దొంగతనం, నమ్మక ద్రోహం, క్రిమినల్ కుట్ర, అవినీతి నిరోధక చట్టం కింద అభియోగాలు నమోదు చేశారు. ప్రస్తుతం నిందితులను పోలీసులు విచారిస్తున్నారు. సిట్ ప్రాథమిక దర్యాప్తులో విరాళాల భద్రతపై అనేక లోపాలు వెలుగులోకి వచ్చినట్టు సమాచారం. ఉద్యోగుల ధృవీకరణలో నిర్లక్ష్యం, సీసీటీవీ పర్యవేక్షణలో బలహీనతలు, హుండీ నుంచి ట్రస్ట్ కార్యాలయం, అక్కడి నుంచి బ్యాంకులకు నగదు తరలింపులో నియంత్రణ లేకపోవడం గుర్తించినట్టు తెలుస్తోంది. బంగారం, వెండి, నగలు తదితర విలువైన కానుకల రికార్డులను అధికారులు పరిశీలిస్తున్నారు. ఈ వ్యవహారం రాజకీయంగా కూడా వేడెక్కింది. సమాజ్వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్ సమగ్ర న్యాయ విచారణ కోరారు. కేవలం దిగువ స్థాయి సిబ్బందిపైనే చర్యలు తీసుకుంటారా, లేక ట్రస్ట్లోని ఉన్నత స్థాయి బాధ్యులపైన చర్యలు ఉంటాయా అని ప్రశ్నించారు. భూమి పూజ సమయంలో విరాళంగా ఇచ్చిన 4 కేజీల వెండి ఇటుకలపై ఉద్ధవ్ సేన ప్రశ్నలు లేవనెత్తింది. మరోవైపు బీజేపీ నాయకులు సైతం కేవలం రాజీనామాలు సరిపోవని, పూర్తిస్థాయి విచారణ జరగాలని డిమాండ్ చేశారు. ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ మాత్రం దేవుడి విషయంలో ఎలాంటి రాజీ ఉండదని స్పష్టం చేశారు. సిట్ తుది నివేదిక వచ్చిన వెంటనే వాస్తవాలు వెలుగులోకి తీసుకొస్తామని, తప్పు చేసిన వారిపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ప్రస్తుతం సిట్ తుది నివేదికపై దేశవ్యాప్తంగా ఆసక్తి నెలకొంది. త్వరలోనే రామమందిర ట్రస్ట్లో మరిన్ని పరిపాలనా మార్పులు చోటు చేసుకుంటాయా అన్నది చర్చనీయాంశంగా మారింది. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.